ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సైకాలజీలో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి టాపిక్స్ ఒక 3 ఉన్నాయి ఫ్రెండ్స్. అవి మనందరికీ తెలుసు. ఆర్టీఈ 2009, ఎన్సిఎఫ్ 2005, అదేవిధంగా బాలల హక్కులు. ఈ 3 టాపిక్స్ అనేవి ఇటు ఏపీలో నెక్స్ట్ డిఎస్సిలో సిలబస్లో క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా అటు తెలంగాణ రాష్ట్రంలో మరి నెక్స్ట్ రాయబోతున్నటువంటి టెట్ నోటిఫికేషన్లో క్లియర్గా ఈ 3 ఇచ్చాడు ఫ్రెండ్స్. మీరు ఒకసారి సిలబస్ షీట్ని పరిశీలించినట్లయితే ఏపీ మరియు తెలంగాణ వాళ్ళకు 2 రాష్ట్రాల వాళ్ళకు ఉన్నటువంటి టాపిక్స్ ఫ్రెండ్స్. ఇవి క్లియర్గా 2 రాష్ట్రాల వాళ్ళు ఈ 3 టాపిక్స్ని అంటే ఆర్టీఈ 2009, ఎన్సిఎఫ్ 2005, అదేవిధంగా బాలల హక్కులు ఫ్రెండ్స్. ఈ 3 టాపిక్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మనకి అందరికీ తెలుసు. గత ప్రీవియస్ బిట్లు కనుక మనం పరిశీలించినట్లయితే ఎన్ని బిట్లు వచ్చాయని మనందరికీ తెలుసు. మరి ఈ 3 టాపిక్స్ని ఇప్పుడు మనం ర్యాపిడ్గా చాలా వేగంగా ఫటాఫట్ మనం ఆన్సర్ని గుర్తించేటటువంటి ఆ ట్రిక్స్తో ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆర్టీఈ 2009. ఈ ఆర్టీఈ 2009 అనగానే జనరల్గా మనందరికీ తెలిసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని అలా చెప్పుకుంటూ వెళ్తా ఫ్రెండ్స్. వాటిని మనందరికీ నోటెడ్ కాబట్టి వాటిని పెద్దగా నేను ఫోకస్ ఏం పెట్టను. ఇది 6 to 14 years బిలో మనందరికీ తెలుసు. 21A కింద దీన్ని చేర్చారనే విషయం మనకు తెలుసు. 14 బిలో అని మనకు తెలుసు. తర్వాత ఎస్సీ ఎస్టీలకు గరిష్టంగా 18 ఇయర్స్ వరకు ఇది అవకాశం ఉంటుంది మనందరికీ తెలుసు. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్. దీని జస్ట్ ఒక చిన్న లాజిక్తో చెప్పేసి నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతామో ఆ కన్ఫ్యూజ్గా ఉన్న ఏరియాని మనం చాలా క్లియర్గా రేపు ఎగ్జామ్లో మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి నేను చెప్తున్నటువంటి ట్రిక్స్ ఫ్రెండ్స్. ఇలాంటివి కొన్ని ఒక్కొక్కసారి యూజ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇది 2002లో 86వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా ఆర్టికల్ 21Aలో చేర్చారు అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ అంటే మ్యాచింగ్లు ఇచ్చినప్పుడు కానీ ఏదైనా మనం టెన్షన్లో ఇక్కడ 86 అనుకుండా 88 కానీ 76 కానీ ఏమో ఫ్రెండ్స్, రేపు 2002 అని ఇస్తాడు, ఇక్కడ 86 కాకుండా 76, 86 ఇచ్చాడు అనుకొని మనం కన్ఫ్యూజ్ అవుతాం. అంటే దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టిన వాళ్ళు ఏమో పెట్టగలరేమో, కానీ లైట్గా అలా చదివి ఎన్నో పుస్తకాలు ఎన్నో బిట్లు చదవటం వల్ల మన మైండ్ అనేది ఆ టైంలో స్తబ్దంగా ఉండటం వల్ల కన్ఫ్యూజ్ అవుతాం. 76, 86, 76, 86 ఈ బిట్టు ఎఫెక్ట్ అనేది మిగతా అన్నిటి మీద పడుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం లాజిక్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూడండి 2002 86ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మేము ఎలా గుర్తుపెట్టి 2002 ఉంది ఫ్రెండ్స్. 2002ని డిజిటల్ సమ్గా ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి ఫ్రెండ్స్. 2 + 2 అంటేనేమో దట్ ఈజ్ ఈక్వల్ 4 కదా ఫ్రెండ్స్. 4 తర్వాత ఈవెన్ నెంబర్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 6 కదా. 6 తర్వాత ఈవెన్ నెంబర్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 8 కదా. అట్లా అంటే 86 వచ్చింది చూడండి. అన్నీ ఈవెన్ నెంబర్స్. 2002 అనేటటువంటి ఇయర్ని మనం డిజిటల్ సమ్ కనుక చేసినట్లయితే మ్యాథ్స్ లాగా 2 + 2 అంటేనేమో 4, అన్నీ ఈవెన్ నెంబర్స్ వస్తాయి. 4, 6, 8 అంటే ఏంది అంటే ఈవెన్ నెంబర్స్ వచ్చినాయి కాబట్టి 76 కాదు 86 అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి బ్రెయిన్లో అట్లా స్టాక్ అవుతుంది. కాబట్టి అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ టైం వేస్ట్ అనేది ఎక్కడ చేయండి ఫ్రెండ్స్. ఫాస్ట్గా మనం వెళ్ళిపోదాం. తర్వాత చూద్దాం ఎక్కడ కన్ఫ్యూజ్గా ఉన్నామో అక్కడే మనం ఫాలో అప్ చేస్తూ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆర్టీఈ 2009ని లోక్సభలో ఎప్పుడు ఇంప్లిమెంటేషన్, రాజ్యసభ ఎప్పుడు, రాష్ట్రపతి ఎప్పుడు సైన్ చేయడం జరిగింది కూడా అది కూడా ఫాస్ట్గా మన లాజిక్లోకి వెళ్ళిపోదాం. ఇల్లు రాజ్యసభ ఫ్రెండ్స్. ఫస్ట్ రాజ్యసభ అనగానే పెద్దల సభ మనందరికీ తెలుసు. రాజ్యసభ ఏ రోజున సైన్ చేయడం, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగిందంటే ఫ్రెండ్స్, మరి రాజ్యసభలో రా అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి 2 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రాజ్యసభలో జా అంటేనేమో జులై అని గుర్తుపెట్టుకోండి. 2 లెటర్స్లలో అందులోనే ఉంది చూడండి ఫ్రెండ్స్. రాజ్యసభ అనగానే మనకు జా అంటేనేమో జులై అని గుర్తుపెట్టుకోండి. రాజ్యసభలో రా అనే పదం ఉంది కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి. అంటే జులై 2. ఇక 0 గుర్తుకు రావాలనుకోండి. రాజ్యసభ అనేది పెద్దల సభగా ఫ్రెండ్స్. పెద్దల సభ అనేది మీరు చూడండి సర్కిల్ షేప్లో అలా రౌండ్ షేప్లో ఉంటుంది కాబట్టి 20 అట్లా గుర్తుపెట్టుకోండి. అయిపోయింది అంతే. ఇక లోక్సభ అనగానే మనకు August 4th ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఎట్లా అంటే లోక్ అంటే ఎల్ ఇలా రాస్తాం కదా ఫ్రెండ్స్. ఈ ఎల్ని మీరు ఏం చేస్తారు, జస్ట్ ఇలా షేడ్ చేశారంటే 4 అయింది కదా ఫ్రెండ్స్. అంటే 4 అనేది ఒకటి గుర్తు వస్తుంది. మరి నెక్స్ట్ లోక్ అనే దాన్ని ఆగస్టుతో ఎలా లింక్ చేసుకుంటామంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లోక్ అంటే ఈ లోకం అని గుర్తుపెట్టుకోండి. ఈ లోకం కానీ రాష్ట్రపతి కానీ ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా ఆగరని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగిస్తారని గుర్తుపెట్టుకోండి. అంటే లోక్సభ అనేది దిగువ సభ అనేది ఎప్పుడు ఆగదు, అది రన్ చేస్తూనే ఉంటుంది. ఆగదు అంటే ఆగస్ట్ అని గుర్తుపెట్టుకోండి. లోక్ అంటే ఎల్ కాబట్టి 4. ఏదో కొన్ని ఏంటంటే ఫ్రెండ్స్ మనకు అనుకూలంగా ఎగ్జామ్లో టక్కన పెట్టేటటువంటి ఇట్లాంటి ఫాలో అవ్వాలి. అంతేగాని లోక్సభ ఆగస్ట్ 4th, లోక్సభ ఆగస్ట్ 4th,
రాజ్యసభ జూలై 20, రాజ్యసభ జూలై 20 ఎన్నిసార్లు రివిజన్ చేసినా మళ్ళీ రివిజన్ చేసేటటువంటి పరిస్థితికి మనం రాకుండా ఉండాలంటే ఇట్లాంటి వాటిని ఇక లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేటటువంటి ఇట్లా మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఫ్రెండ్స్ ఇంకెన్నైనా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, లోక్సభ రాజ్యసభ మనం గుర్తుపెట్టుకుంటాం. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే రాష్ట్రపతి ఎక్కువ సార్లు అడిగినటువంటి బిట్టు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనందరికీ తెలుసు. మరి రాష్ట్రపతిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రాష్ట్రపతి కూడా ఫ్రెండ్స్ ఎప్పుడైనా రాష్ట్రపతి చూడండి జనవరి 26 కానీ ఆగస్టు 15 కానీ. ఇక్కడ చూడండి 26 అంటే జనవరి 26 లాగా మీరు అనుకోండి. 26 వచ్చిందంటే మాత్రం రాష్ట్రపతి ఎప్పుడు కూడా ఆగడు, ఆయన వెళ్తాడు, ఫ్లాగ్ ఎగరేస్తాడని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ రాష్ట్రపతి అనగానే 26 గుర్తుపెట్టుకోండి. రిపబ్లిక్ డే లాగా 26, కానీ ఆగడు అంటే ఆగస్ట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా జనవరి 26 లాగా ఆగస్టు 26ని అలా మీరు లాజిక్గా గుర్తుపెట్టుకుంటే రాష్ట్రపతి కానీ లోక్సభ కానీ రాజ్యసభ కానీ మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి తర్వాత ఈ గెజెట్ వచ్చింది మరి ఆగస్టు 27, అది అంత ఇంపార్టెంట్ కాదులే కానీ లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి ఈ 3 మాత్రం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ అయిందంటే మనకు తెలిసి April 1, 2010. April 1 ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఈ RTE 2009 అనేది మనందరినీ ఏప్రిల్ ఫూల్ చేసిందని గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ ఫూల్ చేసిందనమాట, రైట్ టు ఎడ్యుకేషన్ అనుకోండి ఫ్రెండ్స్. అంతే ఆశంగా April 1 ఎప్పుడంటే 2010 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2010 అంటే 2009 తర్వాత 2010 అది 2010లో మనల్ని ఏప్రిల్ ఫూల్ చేసిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి సెక్షన్లు అదేవిధంగా చాప్టర్స్ అనమాట. సెక్షన్లని చాప్టర్స్ని కూడా కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. 7 అధ్యాయాలు 38 సెక్షన్లు. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మొత్తం దీంతోనే లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే అలానే 2009తో అన్నీ గుర్తుపెట్టుకున్నాం. ఏం లేదు 2009లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తాం అనుకోండి ఫ్రెండ్స్, 7 అంతే. అంటే 9 - 2 అంటేనేమో 7 చాప్టర్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. మరి సెక్షన్లు 38ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 9లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసి ఫ్రెండ్స్ ఈ 2కి యాడ్ చేయండి. 9లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసి 2కి యాడ్ చేస్తే 3 అవుతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ 8 ఉంది కాబట్టి 38 సెక్షన్లు. లేదా RTE అనేటటువంటిది 3 లెటర్స్ కాబట్టి 3 లెటర్స్ కదా కాబట్టి ఫ్రెండ్స్ 3 అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకా చాలామంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే RTEలో చివరిలో ఉన్న E అనే దాన్ని రివర్స్ రాసామనుకోండి 3 అనుకోండి. స్టార్టింగ్ లెటర్ R అనేది జనరల్గా 18 కాబట్టి అది 8 లాగా అనుకున్నట్లయితే 38. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకే ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా గుర్తుపెట్టుకుంటారు. ఎలా గుర్తుపెట్టుకున్నా 7 చాప్టర్స్ 38 సెక్షన్లు ఫటాఫట్ మన బ్రెయిన్లో గుర్తుండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. ఇక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక మిగతా అవన్నీ ఉన్నాయి, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎక్కడ ఆగే ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్, ప్రతిదాన్ని నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్ కొంచెం హైలైట్ చేశాను. ప్రాథమిక విద్య అంటే 1 to 8th క్లాస్ ఫ్రెండ్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక విద్య అంటే 1 to 5th క్లాస్ కాదు, 1st to 8th క్లాస్ వరకు ఉన్నదాన్ని మనం ప్రాథమిక విద్య అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాం. దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో గతంలో అడిగినటువంటి బిట్టే ఫ్రెండ్స్ అది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ జనరల్గా తెలిసిందే కదా ఫ్రెండ్స్, ప్రైమరీ పాఠశాల అంటే 1 to 5th అంటే 1 to 8th వరకు ఉండేదాన్ని ప్రాథమిక విద్య అంటారు. కానీ ఇక్కడ ప్రాథమిక స్థాయి 1 to 5th బోధించేటటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో మరి ఎన్ని రోజుల వరకు బోధించాలంటే 200 days అని పెట్టుకోండి. ప్రత్యేకంగా మన రాష్ట్రము అన్నాడు అనుకోండి 220 days అని గుర్తుపెట్టుకోండి. అదే ప్రాథమిక ఉన్నత 6th 7th 8th క్లాస్ అనుకోండి ఫ్రెండ్స్, అక్కడ 220 days అని గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక స్థాయిలో బోధించేటటువంటి టీచరు ఎన్ని గంటలు బోధించాలంటే 800 days అని గుర్తుపెట్టుకోండి. 800 hours అని గుర్తుపెట్టుకోండి, గంటలు. అదే ప్రాథమికోన్నత పాఠశాలలో టీచ్ చేసేటటువంటి టీచరు ఎన్ని గంటలు అంటే 1000. ప్రాథమికోన్నత స్థాయి అంటేనేమో 1000 hours అని గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక స్థాయిలో టీచ్ చేసేటటువంటి టీచరు 800 అని గుర్తుపెట్టుకోండి. అదే డేస్ అయితేనేమో 200 days అని గుర్తుపెట్టుకోండి. ప్రాథమికోన్నత స్థాయి అయితేనేమో 220. ఇవి మీ అందరికీ తెలుసు. జస్ట్ ఒక ర్యాపిడ్గా నేను అలా అంటూ ఉంటే మీ బ్రెయిన్లో ఇట్లా రౌండ్ ఇలా అనటం వల్ల, ఇలా నేను మీతో అనటం వల్ల, కొంచెం వినటం వల్ల మీ బ్రెయిన్లో అలా ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మీకు ఇవన్నీ చెప్పే ఫ్రెండ్స్. అయినా మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ వెళ్దాం. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని ఫాలో అప్ అవుదాం ఫ్రెండ్స్, ప్రతిదాన్ని మనం డిస్కషన్ చేయకుండా. ఇప్పుడు చూడండి, జనరల్గా ఒక 30 members చిల్డ్రన్స్కి ఒక టీచర్ ఉండాలనేది మనకి RTE 2009 చెబుతుంది ఫ్రెండ్స్. అది ఓకే. అంటే ఒక టీచర్కి 30 students అనేది మనకు తెలుసు.
అదే ఇద్దరు టీచర్స్ అనుకోండి 60, అంటే 60 మంది విద్యార్థులు ఉంటే 60 మంది స్టూడెంట్స్ ఉంటే 2 టీచర్స్ ఇద్దరు. 61 to 90 అంటేనేమో 3. అది ఈజీనే. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 90/3 వేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను రాసే కదా 90/3 అంటే 3 టీచర్స్ మ్యాథ్స్ లాగా. అదే 91 to 120 కొంచెం జూమ్ చేస్తా చూడండి ఫ్రెండ్స్, మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది, కొంచెం గుర్తుండటానికి అనమాట ఇవన్నీ. ఒకవేళ 91 to 120 అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, 4 టీచర్లు. దీని ఎలా అంటేనేమో 120/3 రాశాను అనుకోండి, 4 times కట్ అవుతుంది కాబట్టి 4 టీచర్లు. ఒకవేళ ఎగ్జామ్లో 120 to 200 మధ్యలో ఉంటే ఆ వరకు ఉంటే 5 టీచర్లు. ప్రత్యేకంగా ఎగ్జామ్లో 150 దాటితే విద్యార్థుల సంఖ్యను బిట్టిస్తే చాలాసార్లు అడిగాడు. అంటే మరి పిల్లల సంఖ్య అనేది 150 దాటిందనుకోండి, ఖచ్చితంగా అక్కడ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటాడు, 5 టీచర్లు. అందులోనే ఉంది ఆన్సర్ చూడండి. 150లో 150లో 1 ఉంది కాబట్టి 1 ప్రధాన ఉపాధ్యాయుడు, 5 ఉంది కాబట్టి 5 టీచర్స్, అంతే. 150 అన్నాడు అనుకోండి, ఒక హెచ్ఎం 5 టీచర్స్ అందులోనే ఉందిగా ఫ్రెండ్స్. మిగతా అవి ఏ బిట్ ఇచ్చినా సరే బై3తో కట్ చేయండి, బై3 వేసి భాగించండి, అయిపోతుంది. అందుకంటే ఏమీ లేదు. ఒకవేళ 200 దాటారనుకోండి ఫ్రెండ్స్, అప్పుడేమవుతుందంటే 200 దాటితే 1:40 రేషియో మారుతుంది. 200 దాటితే మాత్రం పిల్లలు ఏ పాఠశాలలోనైనా అక్కడ రేషియో 1:40గా మారుతుంది. అది RT 2009 యొక్క సిస్టమ్ అనమాట. ఇట్లా మీకు ప్రాథమికోన్నత పాఠశాల అయితేనేమో 1:3 అని, ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి జనరల్గా ఇవి చూసుకోండి ఫ్రెండ్స్, అక్కడ కన్ఫ్యూజ్ ఏముండదు. ఎక్కువ సార్లు అడిగినటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువ సార్లు అడిగాడు 150 దాటితే అనే బిట్ చాలాసార్లు రిపీట్ అయ్యాడు. ఇక మిగతా అవి జనరల్గా 30 అంటే 1, 60 అంటేనేమో 2, 90 బిలో అంటేనేమో 3, 120 బిలో అంటేనేమో 4. అంటే ప్రతిదాన్ని 3తో డివిజన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 4th 121 to 200 మిడిల్, ఈ మధ్యలో ఎంతమంది ఉన్నా సరే 5 members టీచర్స్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. అదొకటి అనమాట. అంటే నేను ఇక్కడ రాసే చూడండి 150/3 వేసాను నేను, యావరేజ్గా 5 వచ్చేసింది, అంటే 5 టీచర్లు. ఒకవేళ ప్రత్యేకంగా 150 దాటారు అన్నాడు అనుకోండి, అందులోనే ఉంది కదా 1 హెచ్ఎం 5 టీచర్స్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి, అంతేగా. ఒకవేళ 200 దాటితే ఏంటనేది 1:40 రేషియో మారుతుంది. అట్లా మీరు ప్రతిదాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, పెద్ద కష్టమేం కాదు. కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని మనం ఫోకస్ పెడదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయంటే, దీంట్లో సెక్షన్లు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయేటటువంటి సెక్షన్లు ర్యాపిడ్గా, చాలా వేగంగా, ఫటాఫట్ ఇంతేనా అన్నట్టు చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో 38 సెక్షన్లు. ఓకే ఫ్రెండ్స్, 38 సెక్షన్లు చాలా ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ సెక్షన్ వచ్చేసి పేరు. ఇక్కడ చూడండి ఫస్ట్ సెక్షన్, ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ కొంచెం పైకి ఫార్వర్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సెక్షన్ 1 ఫస్ట్ సెక్షన్ వచ్చేసి పేరు, సెకండ్ సెక్షన్ వచ్చేసి నిర్వచనాలు. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. జనరల్గా చూడండి, ఫస్ట్ మనం ఎవరికైనా పిల్లలకి ఏం చేస్తామంటే పేరు పెడతాం కదా. పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పిల్లలకి పేరు పెడతామని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పేరు. రెండవది వచ్చేసి ఫ్రెండ్స్, సెకండ్ వన్ వచ్చేసి డెఫినేషన్లు. రెండవది డెఫినేషన్ అంటే నిర్వచనాలు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏమో పేరు పెడతాము, రెండవది ఏమో డెఫినేషన్లో నిర్వచనాలు. ఓకే, నెక్స్ట్ 3 ఫ్రెండ్స్, సెక్షన్ 3ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 3 అనగానే మీకు ఫ్రీ అని గుర్తుపెట్టుకోండి. దాన్ని రెండింటికి చూడండి, సింక్ అయింది కదా ప్రొనౌన్సియేషన్. 3 ఫ్రీ అనమాట. ఫ్రీ అంటే ఏంది? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. అంటే ఉచితంగా నిర్బంధంగా ప్రాథమిక విద్యని ఫ్రీగా బోధించాలి అనేటటువంటిది అడిగితే అది ఏ సెక్షన్ అంటే ఫ్రీ అని గుర్తుపెట్టుకోండి. 3 ఫ్రీ అంటే ఫ్రీగా అనగానే మీకు 3 గుర్తుపెట్టుకుంటే ఫినిష్ ఫ్రెండ్స్ అయిపోతుంది. నెక్స్ట్ 4th వన్ అంటే సెక్షన్ 4. సెక్షన్ 4ని 5ని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సెక్షన్ 4ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వయసుకు తగ్గ తరగతిలోనే చేర్పించాలి. జనరల్గా చూడండి, ఒక 5 years దాటితేనే కదా ఫ్రెండ్స్ మనం క్లాస్లో చేర్పించుకునేది. జనరల్గా చూడండి, ఫస్ట్ క్లాస్లో మరి మన విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఫస్ట్ క్లాస్లో జాయినింగ్ చేయించేటటువంటి ఏజ్ ఎంత అంటే 5+. కానీ 4+లోనే జాయిన్ చేయించాలంటే ఎట్లా ఫ్రెండ్స్? అంటే వయసుకు తగ్గ తరగతిలోనే చేర్పించాలి కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. 4 years సెక్షన్ 4 అనగానే మీకు 4 years అని గుర్తుపెట్టుకుంటే 4 yearsలో వయసుకు తగ్గ తరగతిలో మనం అట్లా లింక్ చేసుకోండి. అట్లా అనమాట, ఈజీ దాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అక్కడ ప్రధానంగా మీకు లాజిక్ అనేది అక్కడే రాసా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, మరి సెక్షన్ 5. సెక్షన్ 5 అనగానే దీన్ని 5th క్లాస్తో లింక్ చేయండి ఫ్రెండ్స్. 5th క్లాస్ అయిపోగానే ప్రాథమిక పాఠశాల ఏం చేస్తాడు పిల్లోడు? బదిలీ కోరుకునేటటువంటి హక్కు ఉంటుంది. అంటే మరి బదిలీ ధృవీకరణ పత్రాన్ని సులువుగా పిల్లవాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. అంటే వాళ్ళు హై స్కూల్కి వెళ్తారు కాబట్టి అట్లా మీరు గుర్తుపెట్టు. అంటే ప్రతి దాన్ని కూడా మీరు క్లాసులతో ఏజ్లతో
లింక్ చేసుకుంటే ఈ సెక్షన్లన్నీ వచ్చేస్తాయి, పెద్ద కష్టమేం కాదు చూడండి. అంటే ఇప్పుడు సెక్షన్ 5 అనగానే మీకు 5th క్లాస్ అయిపోతుంది, 6th క్లాస్లోకి పోతారు కాబట్టి బదిలీ కోరేటటువంటి హక్కు ఉంటుంది. అంటే వాళ్ళు బదిలీ ధృవీకరణ పత్రం టీసీ అంటాం కదా ఫ్రెండ్స్, అట్లా అనుకోండి. నెక్స్ట్ సెక్షన్ 6ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 6/2 అనుకోండి. 6ని 2తో డివిజన్ చేసామనుకోండి 3 కదా ఫ్రెండ్స్, 3 కిలోమీటర్స్, 3 ఇయర్స్. ఇక్కడ 3 కిలోమీటర్స్, 3 ఇయర్స్ అనగానే మీకు వెంటనే మీకు ఏం గుర్తు రావాలంటే 6 అనే పదం గుర్తు రావాలి ఫ్రెండ్స్. అయిపోయింది. 7 అనగానే మీకు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి నిధులు చేకూర్చాలి కదా ఫ్రెండ్స్. విద్యా హక్కు చట్టం RT 2009కి మరి అమౌంట్ ఇవ్వాలంటే అటు కేంద్రము ఇటు రాష్ట్రం ఇవ్వాలంటే ఆ రెండు రాష్ట్రాలు ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటాయి. ఇంత డబ్బు ఇవ్వాలి, అంత డబ్బు అట్లా హాస్యంగా ఫ్రెండ్స్. ఇది నిజం కాదా? హాస్యంగా మీరు అలా గుర్తుపెట్టుకోండి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత సెక్షన్ 8 అంటే నేను ఇక్కడ చూడండి 8 స్టేట్ అదొక లింక్. ఇంతకుముందు 3 ఫ్రీ అంటే ఫ్రీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను 3 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టేట్ అంటేనేమో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు, స్టేట్ అనగానే మీకు 8 అని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, అంతేగా. మీరు బిట్లు ప్రాక్టీస్ చేయండి ఇదంతా ఒకసారి లాజిక్స్ విని. 8 అయిపోయింది. తర్వాత 9 అనగానే స్థానిక ప్రభుత్వ విధులు బాధ్యతలు. స్థానిక ప్రభుత్వం అంటే మన లోకల్గా జరిగేటటువంటి ప్రభుత్వాలు చూడండి ఎప్పుడు నవ్వుతూ ఉంటాయని ఫ్రెండ్స్, నవ్వుతూ ఉంటాయి. అంతే కదా ఫ్రెండ్స్. పంచాయతీ ఎలక్షన్లు కానివ్వండి ఎప్పుడైనా సరే జరుగుతూ ఉన్న టైంలో మరి స్టేట్లో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే కూడా చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటాయన్నమాట. అట్లా గుర్తుపెట్టుకోండి హాస్యంగా. స్థానిక ప్రభుత్వం అనగానే మనకు నవ్వుతూ ఉంటాయి అన్నట్టు మీరు గుర్తుపెట్టుకుంటే సెక్షన్ 9 ఈజీగా గుర్తుంటుంది. మరి సెక్షన్ 10 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, 10th క్లాస్తో మీరు లింక్ చేసుకోండి. 10th క్లాస్ పిల్లల్ని చూడండి ఫ్రెండ్స్, మనం పాఠశాలల్లో పిల్లలని తీసుకెళ్ళేటటువంటి బాధ్యత మన తల్లిదండ్రులదే. 9th మీరు అట్లా అనుకోండి. 10th క్లాస్ అనేది మార్క్స్ గ్రేడ్స్ లింక్ అయి ఉంది కాబట్టి పిల్లలని ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకెళ్లే బాధ్యత 10th క్లాస్ పిల్లల్ని అన్నట్టు లింక్ చేసుకోండి. తల్లిదండ్రుల బాధ్యత రేపు ఎగ్జామ్లో అన్నాడు అనుకుంటే 10th క్లాస్ గుర్తుపెట్టుకోండి. కనీసం 9th క్లాస్ వరకు పట్టించుకోకపోయినా 10th క్లాసులో పిల్లల్ని తీసుకెళ్లే బాధ్యత తల్లిదండ్రులది అనుకోండి ఫ్రెండ్స్. తర్వాత సెక్షన్ 11 అంటే 11 అనుకోండి. నేను ఇక్కడ రాసా చూడండి. 11 అంటే 11 మీకు దాని గురించి చెప్పేదే ఉంది ఫ్రెండ్స్. 11 అంటే 11 అని రాస్తాం ఇంగ్లీష్లో. 11లో ఈ అంటేనేమో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఏంది? పూర్వ ప్రాథమిక పాఠశాల. రేపు 3 to 6 పూర్వ ప్రాథమిక పాఠశాల అనగానే మీకు 11 ఈ అని గుర్తుపెట్టుకోండి, అంటే సెక్షన్ 11. తర్వాత సెక్షన్ 12ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? ఇక్కడ నేను రాసా చూడండి. ఈ 12ని ఏం చేస్తానంటే డిజిటల్ సమ్లా చేశాను నేను. 1+2 అంటేనేమో 3 ఇంతకుముందే చెప్పాను ఫ్రీ. 3 ఫ్రీ. ఇక్కడ కూడా అంతేగా. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అని మళ్ళీ ఇచ్చి కింద 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఒకవేళ సెక్షన్ 3 ఇవ్వడు, ఎట్లా కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి అక్కడ 2 ఇవ్వడు కాబట్టి సెక్షన్ 12 అనగానే మీరు 1+2 అంటేనేమో 3 అనుకోండి. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఫ్రీ అన్నాడు కాబట్టి మీరు 3 వచ్చేటట్టు డిజిటల్ సమ్ 1+2 కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే. తర్వాత 13 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ చాలా ఈజీ. ఇక్కడ చూడండి, జనరల్గా 13 ఎలా రాశానంటే నేను 1:3గా రాశాను ఫ్రెండ్స్. జనరల్గా చూడండి, ఏపీలో అయితే ఏపీపీఎస్సీ కానీ టీఎస్లో అయితేనేమో టీజీపీఎస్సీ కానీ 1:3 రేషియోలో సెలక్షన్ చేస్తుంది కదా పోస్టులని చూడండి ఫ్రెండ్స్. అట్లా మరి 1:3లో సెలక్షన్ చేసేటప్పుడు ఎటువంటి క్యాపిటేషన్ రుసుము అనేది తీసుకోరు, లంచాలు తీసుకోరు, క్యాపిటేషన్ ఫీజు రుసుములు తీసుకోరు, వేరే విధంగా డబ్బులను వసూలు చేయరు అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే క్యాపిటేషన్ రుసుము వసూలు చేయటం కానీ అమౌంట్ చెల్లించడం కానీ చేయకుండా ఉండేటటువంటి సెక్షన్ ఏది అంటే ఫ్రెండ్స్ మరి అది సెక్షన్ 13 అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 1:3 లాగా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 14 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 14లో ఇట్లా నేను ఇక్కడ రాసా చూడండి. 14లో 1 అంటేనేమో ఇంగ్లీష్లో ఆల్ఫాబెటికల్ లెటర్ ఏ, 4 అంటేనేమో డి కదా ఫ్రెండ్స్. ఏడి అంటేనేమో అడ్మిషన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ అడ్మిషన్ అంటే పిల్లలకి అడ్మిషన్ కల్పించాలి, ప్రవేశాన్ని కల్పించాలి. అంటే వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకొని అడ్మిషన్ని కల్పించాలి. ఒకవేళ రేపు ఒక ఎగ్జామ్లో ప్రవేశాన్ని కల్పించాలి అనగానే మీకు అడ్మిషన్ గుర్తు రావాలి. అడ్మిషన్ అంటే ఇంగ్లీష్లో A1, డి అంటేనేమో 4 కాబట్టి 14. ఫటాఫట్ ఫ్రెండ్స్, ఒక్కసారి విని అలా ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. ఇవన్నీ ఇంపార్టెంటే. సెక్షన్ 15
15 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 15 అనగానే 10th క్లాస్ అయిపోతుంది కదా ఏజ్ అది. 10వ తరగతి అయిపోయినటువంటి పిల్లవాడిని మళ్ళీ అదే క్లాస్లో ఉంచకూడదు. పిల్లవాడిని ఏం చేయాలి మళ్ళీ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ దాన్ని మీరు ఇలాగ అది గుర్తుపెట్టుకోవాల్సింది. సెక్షన్ 15 అంటే 10th క్లాస్ వయసు కదా. ఎవరైనా సరే 10th క్లాస్లోకి ఏ టైంలో జాయిన్ అయినా సరే ఆ పిల్లల్ని తిరస్కరించకుండా జాయిన్ చేయించుకోవాలని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సడన్గా మిడిల్లో వచ్చినా ఎండింగ్లో వచ్చినా ఏ టైంలో వచ్చినా సరే ఆర్టీ 2009 ప్రకారంగా 10th క్లాస్లో పిల్లవాడు మరి నేను ఈరోజు జాయిన్ అవుతానంటే వాళ్ళని తిరస్కరించకూడదని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఏ టైంలో వాళ్ళు వచ్చి జాయిన్ అయినా వాళ్ళని మనం ఆ క్లాస్లో జాయిన్ చేయించుకోవాలన్నట్టు దీన్ని 10th క్లాస్ ఏజ్తో లింక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 16th కూడా మీరు ఈ రెండింటిని ఈజీగా చూడండి. ఎలా ఇప్పుడు 16th అనగానే 10th క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి వయసు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాల్సిన పిల్లవాడు నేను 10th క్లాస్లోనే కూర్చుంటా అంటే కలుస్తుందా ఫ్రెండ్స్? అట్లా అనమాట. అంటే మరి వాళ్ళని సరిగా చదవలేకపోవటం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట. అంటే నేను అదే తరగతిలో ఉంటా, ఏజ్ 16 వచ్చింది, ఇంకా 15 అంటే ఆల్రెడీ 10th అయిపోయింది, నేను మళ్ళీ 10th క్లాస్ అదే క్లాసులో ఉంటా అని కొనసాగించడం అనేది నిషేధం అనేది 16th ఆర్టికల్ ఫ్రెండ్స్. అంటే 15ని 16ని రెండింటిని లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. 15 అంటేనేమో ఫ్రెండ్స్ ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళ అడ్మిషన్ని వాళ్ళని ప్రవేశాన్ని తిరస్కరించకూడదు, అది గుర్తుపెట్టుకోండి 10th క్లాస్ ఏజ్లో. 16 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండాల్సిన పిల్లోడు మళ్ళీ నేను 15 ఇయర్స్ 10th క్లాస్లోనే ఉంటా అని అనటం అనేది ఆ విధంగా కొనసాగించడం అనేది నిషేధం లాగా రెండింటిని లింక్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే ఇప్పటికే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 17th అనగానే అందరికీ తెలిసినటువంటి సెక్షను. మరి ఎక్కడైనా సరే సెక్షన్లలో 7 అనే పదం వస్తే ఏడుపుతో లింక్ చేసుకోండి. ఆప్షన్లో కనుక ఏడుపు అంటే ఏంది, ఇక్కడ 17 అంటే పిల్లలని ఏడిపించడం, కొట్టడం, తిట్టడం, ఏడిపించడం అనేది నిషేధం, దండించడం అనేది నిషేధం. ఇట్లా మీరు శారీరకంగా మానసికంగా పిల్లల్ని శిక్షించడం అనేది మరి కరెక్ట్ కాదని చెప్పేది సెక్షన్ 7. 7 అంటే ఏడుపు అని గుర్తుపెట్టుకోండి. లేదా దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలని ఒక్కసారి కూడా ఏడిపించొద్దు, ఒక్కసారి కూడా ఏడిపించరాదు అంటే ఒక్కసారి కూడా ఏడిపించరాదు అంటే 17 అట్లా. ఇంకోటి 27 ఉంటుంది ఫ్రెండ్స్. 27 అనేది ఏమో టీచర్స్కి సంబంధించింది, 17 అనేమో స్టూడెంట్స్కి సంబంధించింది. అంటే స్టూడెంట్స్ని ఒక్కసారి కూడా ఏడిపించొద్దు, టీచర్స్ని 2 పనులు అప్పచెప్పి ఏడిపించొద్దు. 2 పనులు అంటే ఏంది, ఇటువైపు స్కూల్లో టీచింగ్కి ఉపయోగించుకుంటూ మరొక వైపు మరి వేరే ఇంకొక ఎలక్షన్లు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి ఇట్లాంటి వాటికి రెండింటిని మరి అప్పచెప్పి ఏడిపించరాదు. అంటే ఒక టీచర్కి 2 పనులు అప్పచెప్పేటటువంటి సెక్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ అప్పచెప్పకూడదు అని చెప్పేటటువంటి సెక్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ 27. ఇదేమో టీచర్స్ది, ఇదేమో స్టూడెంట్స్ది. అట్లా మీరు కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వస్తుంది అక్కడ నేను క్లారిటీ ఇస్తాను మీకు. 17 అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత 18 కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్, ఇది కూడా చాలా ఈజీ. 18 అనగానే ఇంగ్లీష్లో జనరల్గా చూడండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో 18 అనేది ఆల్ఫాబెటికల్ లెటర్లో 6 కదా ఫ్రెండ్స్. ఎట్లా దీన్ని రీజనింగ్ జనరల్గా 6 అనేది 18 వెంటనే ఎట్లా క్యాచ్ చేస్తారంటే కింద ఎట్లా మనం డ్రా చేసామనుకోండి 8 లాగా కనిపిస్తుంది, ముందు 1 వేసుకోండి 18 కాబట్టి. ఆర్ అంటేనేమో ఫ్రెండ్స్ ఇక్కడ రికగ్నైజర్ అని గుర్తుపెట్టుకోండి. రికగ్నైజర్ అంటే గుర్తింపు లేకుండా ఏ పాఠశాల అయినా నడపరాదు. రేపు ఒకవేళ గుర్తింపు లేకుండా పాఠశాలను నడపటం అనేది నేరం, ఆ విధంగా నడిపితే ఇంతంత అమౌంట్స్ విధించాలి అనేటటువంటి పదాలు ఇస్తే, గుర్తింపు అనే పదం ఇస్తే రికగ్నైజర్ అని గుర్తుపెట్టుకోండి. రికగ్నైజర్ అంటే ఆర్ అంటే ఇట్లా డ్రా చేస్తే 8 కాబట్టి 18 ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అట్లా 18 గుర్తుపెట్టుకోండి. తర్వాత 19 కూడా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 19 నేను ప్రతిదాన్ని అక్కడ రాశాను. 19 అంటే ఇంగ్లీష్లో ఆల్ఫాబెటికల్ లెటర్లో ఎస్ ఫ్రెండ్స్, ఎస్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎస్ అంటేనేమో స్టాండర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎస్ అంటేనేమో స్టాండర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి, లేదా జనరల్గా తెలుగులో సూత్రాలు అని గుర్తుపెట్టుకోండి. అంతే కదా ఫ్రెండ్స్. ఇక్కడ 19 అనగానే మీకు ఎస్ గుర్తు రావాలి. ఎస్ అంటేనేమో తెలుగులోనే గుర్తుపెట్టుకోండి సూత్రాలు లేదా నియమాలు. ఇక్కడ చూడండి క్లియర్గా సూత్రాలు నియమాలు అనే పదం ఇస్తే ఎస్. ఒకవేళ అలా కాదు ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను ఆర్ అనే పదం 18తో లింక్ చేసిన, ఒకవేళ రేపు ఎగ్జామ్లో
మరి ఇక్కడ ఆర్ అంటే ఏమో రికగ్నైజ్డ్ కాబట్టి గుర్తింపు అనే పదం ఇస్తే మాత్రం వెంటనే ఆర్ అంటేనేమో 18th సెక్షను. సూత్రాలు అన్నాడు అనుకుని ఫ్రెండ్స్, ఎస్ అంటేనేమో 19th సెక్షన్. ఇట్లా మీరు ప్రతి దాన్ని కూడా ఒక షార్ట్కట్లో చిన్న నోట్స్లో సెక్షన్లన్నీ 1, 2, 3, 38 వరకు రాసుకొని ప్రతిదానికి ఒక లాజిక్ని అలా రాసుకొని లేదా ఒక గోడకు అంటించుకుంటే ఫ్రెండ్స్ ఈ లాజిక్స్ అన్నీ ఇంకా మీకు అనుకోవాలి ఇంకేదైనా అనిపిస్తాయి ఫ్రెండ్స్. నేను చెప్పేవి కాకుండా ఇంకా ఏమైనా మీకు అనిపిస్తాయి ఒక గోడకు కానివ్వండి, ఎక్కడైనా ఒక దేనికైనా డోర్కి కానీ అంటించుకొని మార్నింగ్ లెగవగానే లేదా నైట్ పడుకునేటప్పుడు అలా డైలీ చూడటం వల్ల మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా. అది 19th. తర్వాత 20 అనగానే మనందరికీ తెలుసు 2020 క్రికెట్ ఉందిగా ఫ్రెండ్స్. 2020 క్రికెట్ అంటాం కదా ఫ్రెండ్స్. మరి ఈ 2020 క్రికెట్ అనగానే మనందరికీ గుర్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే దాన్ని సవరణ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే 2020 క్రికెట్ అనేది ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా పెట్టుకునేటటువంటి వెసులుబాటు మరి ప్రభుత్వానికి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అంటే సవరణ అనే పదం అనేది వస్తే 2020 క్రికెట్లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత 21 అనగానే మనకు ఎస్ఎంసి ప్రతి పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఈ ఎస్ఎంసి కమిటీని ఏర్పాటు చేయాలి అంటే ఖచ్చితంగా 21 ఇయర్స్ ఉండాలని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే కనీసం ఓటు హక్కు 21 ఇయర్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఓటు హక్కు అనేది జనరల్గా 18 ఫ్రెండ్స్, లేదా మ్యారేజ్ వయసు అనుకోండి. అంటే ఎస్ఎంసి కమిటీలో కనుక మెంబర్గా ఉండాలన్నా, ఎస్ఎంసి కమిటీని ఏర్పాటు చేయాలన్నా కూడా మ్యారేజ్ వయసు 21 ఇయర్స్ అనుకోండి. ఇప్పుడు అంటే మ్యారేజ్ వయసు కూడా మారింది ఫ్రెండ్స్. మీరు అట్లా గుర్తుపెట్టుకోవడానికి 21 అలా లింక్ చేసుకోండి. ఎస్ఎంసి అనగానే 21 ఏజ్ అని గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ 22 అనగానే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ 2 వేయండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 వేయండి. ఈ 2 ఎంత అయితే ఉందో ఈ 2 అంటే ఈ రెండు కూడా డెవలప్ అవుతున్నాయని గుర్తుపెట్టుకున్నాను. అంటే డెవలప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అభివృద్ధి అనే పదం వస్తే ఇక్కడ క్లియర్గా చూడండి, అభివృద్ధి ప్రణాళిక. అంటే ఈ 2 ఈ రెండు డెవలప్ అయ్యాయని గుర్తుపెట్టుకున్నాను. 2 అనగానే రెండు డెవలప్ అయ్యాయి, అభివృద్ధి చెందుతుంది. ఇదంతా ఏదో హాస్యంగా అనుకోవడానికి అలా రాసుకోండి ఫ్రెండ్స్ అంతే. తర్వాత 23 ఒకటి, 24 ఒకటి చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 24ని గుర్తుపెట్టుకుందాం ఫస్ట్ ఫ్రెండ్స్. 24 అవర్సు టీచర్ చూడండి, జాబ్ వచ్చిన తర్వాత టీచరు, ఇదన్నీ విద్యా హక్కు చట్టం అనేది టీచర్లకు సంబంధించింది ఫ్రెండ్స్, పిల్లలకి టీచర్లకు సంబంధించింది. 24 అవర్సు టీచర్సు తన విధిని కేటాయించాలి, తన బాధ్యత నిర్వర్తించాలి. కాబట్టి విధులు అనే పదం వాడితే ఇక్కడ చూడండి విధి అనే పదం వాడాడు ఫ్రెండ్స్. టీచర్ యొక్క విధులు డ్యూటీస్ అనగానే ఖచ్చితంగా మనకు 24 అవర్స్ లాగా కాబట్టి 24 అని గుర్తుపెట్టుకోండి. అసలు టీచర్ జాబ్ రావాలంటే ముందు, ఈ టీచర్కి జాబ్ రావాలంటే ముందు తనకి కొన్ని క్వాలిఫికేషన్లు ఉండాలి కదా ఫ్రెండ్స్. ఆ క్వాలిఫికేషన్లే 23. అంటే 23ని కొంచెం క్లారిటీకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెండు ఇంపార్టెంట్. 23, 24ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఒక టీచర్ యొక్క విధి 24 అవర్స్ తన డ్యూటీ ఉంటుంది. అసలు ముందు ఆయనకు టీచర్ జాబ్ రావాలంటే ఆయన యొక్క క్వాలిఫికేషన్, ఆయన యొక్క నియమాలు, ఆయన యొక్క అర్హతలు కావాలి. కాబట్టి అర్హతలు అనేటటువంటి పదం వస్తే అది దానికి 24 కంటే ముందు 23 అని గుర్తుపెట్టు. లేదా గతంలో నేను చదువుకున్న ఒక టీచర్కి 23 రకాల అర్హతలు ఉండాలన్నట్టు గుర్తుపెట్టుకున్నా. 23 రకాల అర్హతలని. లేదా దానికంటే ముందు డే 24 కంటే ముందు ఉన్నటువంటి రోజుని కనుక లింక్ చేసుకుంటే ఎట్లా గుర్తుపెట్టుకున్నా రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 25 అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 25 అనేది కూడా చాలా, ఇది ఉపాధ్యాయ విద్యార్థి యొక్క రేషియో ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం చూసాం 1:30 అని. అంటే ఇప్పుడు రేపు ఏమంటాడంటే ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య నిష్పత్తి అనేది ఏ సెక్షన్ ప్రకారంగా అన్నాడు 1:30ని గుర్తుపెట్టుకుంటే ఈ 30కి ముందు ఉన్నటువంటి 25ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్. 25 అంటే రెండిట్లో 5 టేబుల్ పోతుంది, ఇక్కడ 5 టేబుల్ పోతుంది, ఇక్కడ 5 టేబుల్. అదంతా కూడా ఎందుకు ఫ్రెండ్స్ 1:30 అనేది మనకు గుర్తుంటుంది కాబట్టి వెంటనే దానికి ముందున్నటువంటి నంబర్ 5తో పోయే నంబర్ 25 అని గుర్తొస్తుంది లేండి, నో డౌట్. 4 ఆప్షన్లో ఖచ్చితంగా మనం క్యాచ్ చేస్తాం. తర్వాత 26 ఫ్రెండ్స్. 26 అనగానే ABCDలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆల్ఫాబెటికల్ లెటర్లు ఉన్నాయి కదా. అసలు ఉన్నదే మనకు ఆల్ఫాబెటికల్ లెటర్లు ఫ్రెండ్స్ 26. 26 తర్వాత ఇంకేం ఉండదు ఫ్రెండ్స్. అంటే ఖాళీ మొత్తం, అంటే ఖాళీల సంఖ్యను తెలియజేసేది ఖాళీ అనేది ఉంటుందా ఫ్రెండ్స్? అట్లా గుర్తుపెట్టుకోండి. 26 అంటే ఆల్ఫాబెటికల్ లెటర్ 26 కాబట్టి 26 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖాళీల సంఖ్య, అంటే కనీసం ఖాళీల సంఖ్య 10% మించకుండా రిక్రూట్ చేయాలనేటటువంటిది ఒక
ఒక కండిషన్తో ఈ సెక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. అది 26th కాబట్టి ఏబిసిడీలు 26 తర్వాత ఖాళీలు అన్నట్టు, దాని తర్వాత ఖాళీగా ఉంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత 27 ఇంతకుముందే చెప్పే కదా ఫ్రెండ్స్, 27 అనేది ఏంటంటే 27 అనేది టీచర్లకు సంబంధించింది, 17 అనేది స్టూడెంట్స్కి సంబంధించింది. ఏ ఒక్క స్టూడెంట్ని ఒక్కసారి కూడా ఏడిపించరాదు. టీచర్స్కి 2 బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళని కూడా ఏడిపించరాదు. ఏదో హాస్యంగా ఫ్రెండ్స్ అట్లా ఏంటి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. టీచర్లను విద్యేతర పనులకు నియమించరాదు, కానీ జనగణన, ప్రకృతి వైఫల్యాలు అటువంటి సమయాల్లో మాత్రం నియమించుకోవచ్చని మరి ప్రభుత్వానికి ఆ వెసులుబాటును కూడా ఇచ్చింది ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ 28 ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంపార్టెంటే, ప్రతిదాన్ని జాగ్రత్తగా కేర్గా మీరు చదువుకోవాల్సింది ఫ్రెండ్స్. పెద్ద కష్టమైన ఏమీ కాదు కదా. 28ని ఎలా గుర్తుపెట్టుకుంటారని చూడండి. 2 అంటేనేమో ట్యూషన్స్ అని గుర్తుపెట్టుకోండి. 8 అంటేనేమో నైట్ అనుకోండి. 8 నైట్ అంటే నైట్ టైంలో ట్యూషన్స్ చెప్పకూడదు అన్నట్టు, అంటే అట్లా హాస్యంగా. అంటే ప్రతి ప్రభుత్వ టీచరు ట్యూషన్లు కానివ్వండి, ప్రైవేటు బోధన కానివ్వండి చేయటం అనేది నిషేధం అని చెప్పింది ఏంటంటే ఆర్టికల్ 28 సెక్షన్ 28 ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి. 28 అనగానే 2 అంటేనేమో ట్యూషన్స్ అని గుర్తుపెట్టుకోండి, 8 అంటేనేమో నైట్ అని గుర్తుపెట్టుకోండి. అంటే అట్లా అనమాట. అంటే ట్యూషన్స్ 8th క్లాస్ వరకు లేదా ట్యూషన్స్ నైట్ వరకు చెప్పరాదు అన్నట్టు మీరు అట్లా గుర్తుపెట్టుకుంటే టీ అంటే 2 ట్యూషన్స్ అట్లా అనమాట. 8 అంటేనేమో నైట్ అన్నట్టు గుర్తుపెట్టుకుంటే, లేకపోతే 8th క్లాస్ వరకు అను మీ ఇష్టం ఏదైనా ఫ్రెండ్స్. ప్రైమరీ టీచరే కాబట్టి 8th క్లాస్ వరకు ట్యూషన్స్ చెప్పరాదనో మీ ఇష్టం ఫ్రెండ్స్. ఎట్లా అయినా సరే 28ని అలా లింక్ చేసి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత 29 ఫ్రెండ్స్. 29 ఒకటి, 30 ఒకటి, ఈ రెండింటిని లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం 29 కంటే ముందు 30 చూద్దాం ఫ్రెండ్స్. 30 అనేది ఒక మంత్కి ఎండింగ్ డే కాబట్టి, అంటే జనరల్గా 31 ఉంటుందిలే, కానీ జనరల్గా యావరేజ్గా చూసుకుంటే ఏదైనా ఒక మంత్కి 30 డేస్ చూస్తాం కదా ఫ్రెండ్స్. 30 అనేది ఒక మంత్లో ఎండ్ కాబట్టి, ఒక మంత్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే పిల్లలకి ఏం చేయాలంటే సర్టిఫికేట్స్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి క్లియర్గా, అక్కడ చూడండి ధృవీకరణ పత్రాన్ని వాళ్ళకి ఇచ్చేయాలి, ఎందుకంటే మంత్ అయిపోయింది కదా. అంటే మీరు 30ని 29 గుర్తుపెట్టుకునేటటువంటి లాజిక్ ఫ్రెండ్స్. ఏదైనా ఒక 1 మంత్ 30 డేస్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఏం చేస్తాం, ధృవీకరణ పత్రాన్ని ఇచ్చేస్తాం అన్నట్టు గుర్తుపెట్టుకోండి, సర్టిఫికెట్లు ఇచ్చేస్తాం. అంటే ధృవీకరణ పత్రాన్ని ఇవ్వటం అనేది అంటే ఎలాంటి బోర్డు పరీక్షలకు పెట్టకూడదు అనమాట. ఒక 1 మంత్ అయిపోయిన తర్వాత మంత్ లాస్ట్లో ఎటువంటి ఎగ్జామ్ పెట్టకుండా పిల్లలకి ఏం చేయాలంటే ధృవీకరణ పత్రాన్ని ఇచ్చేయాలనేది లాస్ట్ డే అని గుర్తుపెట్టుకోండి. దానికంటే ముందు 29 ఏం చేయాలంటే ఎగ్జామ్ పెట్టి మూల్యాంకనం చేయాలి. అదే ఫ్రెండ్స్ 29 ఆర్టికల్ సెక్షన్ యొక్క లాజిక్. అంటే ఇదేంటంటే ఫ్రెండ్స్, ఏదైనా ఒక ఎగ్జామ్ పెట్టి పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం, అంటే ఎగ్జామ్ పెట్టి దాన్ని మూల్యాంకనం చేయటం అనేది 29 అని గుర్తుపెట్టుకోండి. ఇక లాస్ట్ డే ఏం చేయాలంటే ఎటువంటి ఎగ్జామ్ పెట్టకుండా ఏం చేయాలంటే వాళ్ళకి సర్టిఫికెట్ని అందజేయటం అనేది 30. 29, 30 అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 30 అంటేనేమో ఎటువంటి ఎగ్జామ్ పెట్టకుండా వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇవ్వాలి. దానికంటే ముందు 29 ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఎగ్జామ్ పెట్టి మూల్యాంకనం చేయాలన్నట్టు గుర్తుపెట్టుకోండి. 29 నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ 29 అయిపోయింది, 30 అయిపోయింది. నెక్స్ట్ 31 ఫ్రెండ్స్. 31 కూడా చాలా. ఈ 31ని ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇంతకు ముందులాగా డిజిటల్ సమ్ చేయండి. 3 + 1 అంటే 4 కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లో మీరు గత ప్రీవియస్ పేపర్లు చూసినట్లయితే ఈ 4 అంటే 4 విషయాలు ఇస్తాడు ఫ్రెండ్స్ క్లియర్గా ఎగ్జామ్లో. నెంబర్ 1 ఏంటంటే ఈ 4లో నెంబర్ 1 ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ రాశారు చూడండి, బాలల హక్కులని రాశాను. నెంబర్ 2 ఏంటంటే ఫ్రెండ్స్ సంరక్షణ. నెంబర్ 3 ఏంటంటే జాతీయ కమిషన్. నెక్స్ట్ది వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ పర్యవేక్షణ, జాతీయ కమిషన్, సంరక్షణ, బాలల హక్కులు. ఈ 4 పదాలు కనుక ఇస్తే అది ఖచ్చితంగా 4 అనగానే మీకు 31 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదొక్కటి ఇట్లా లాజిక్గా గుర్తుపెట్టుకొని, ఇంకా మీకు ఏదన్నా ఈజీ వే ఉంటే మాత్రం ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. 31 మేమైతే అలానే ప్రిపేర్ అయ్యాం. 3 + 1 అంటే 4, ఖచ్చితంగా 4 కండిషన్స్ ఎగ్జామ్లో ఇస్తారు కాబట్టి. తర్వాత 32 అంటేనే మేము ఎలా ప్రిపేర్ అయ్యామంటే 32 పళ్ళు అని గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా సరే మన మీద టీచర్స్ మీద ఫిర్యాదు చేసినా ఖచ్చితంగా ఏం చేస్తామంటే వాళ్ళ 32 పగలు కొడతామన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఫిర్యాదు అనే పదం వస్తే 32 పళ్ళు పగలు కొడతామన్నట్టు హాస్యంగా అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, గుర్తుండటానికి. ఇక నెక్స్ట్ 33 ఫ్రెండ్స్. 33 ఒకటి, 34 ఒకటి. 33 అనేదేమో జాతీయ సలహా సంఘం, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. 34 వచ్చేసి రాష్ట్ర సలహా సంఘం. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇవి పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు. 33 ఒకటి, 34 ఒకటి. 33 అనేది ఏంటంటే జాతీయ సలహా సంఘం, 34 అనేది రాష్ట్ర సలహా సంఘం.
పక్క పక్కనే ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ 35, 36, 37, 38 దీంతో ఈ 4 సెక్షన్లతో అయిపోతుంది. దీన్ని ఈజీగా క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. 35 ఉంది ఫ్రెండ్స్, 5. 35 అంటేనేమో 3 తర్వాత 5, 5, 5, 7. 5 తర్వాత ఆటోమేటిక్గా మనకి ఈవెన్ నెంబర్ ఎంత 7 కదా వస్తుంది కదా ఫ్రెండ్స్, 7. అట్లా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మీకు అన్ని ఆడ్ నెంబర్సే ఉన్నాయి. 3 తర్వాత 5 కదా 35 అంటే, ఈ 5 తర్వాత 7 రావాలని ఆదేశిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఆదేశం అనే పదం వస్తే మీరు ఇవన్నీ నేను ప్రతిదాన్ని కూడా అంటే ఇక్కడ ఆదేశాలు జారీ చేయవచ్చు అనేది ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఆదేశాలు అంటే రేపు ఎగ్జామ్లో ఆదేశాలు జారీ చేయడం అనే పదం వస్తే మీకు ఆటోమేటిక్ గుర్తొస్తుంది 3 తర్వాత 5, 5 తర్వాత 7 రావాలి, 7 రావాలి. ఎందుకంటే ఇవి 2 ఆడ్ నెంబర్లు కాబట్టి మళ్ళీ ఆడ్ నెంబరే రావాలని ఆదేశిస్తుంది. ఏదో హాస్యంగా అట్లా గుర్తుపెట్టుకోవటం వల్ల వెంటనే గుర్తొస్తుంది ఫ్రెండ్స్, ఒక 2-3 సార్లు చూస్తే ఖచ్చితంగా. తర్వాత 36 ఫ్రెండ్స్. 36ని కూడా మీకు అక్కడే రాశారు చూడండి, 36 ఉంది ఫ్రెండ్స్. 36 అంటే చూడండి ఇక్కడ 36ని ఎలా రాశారంటే ఫ్రెండ్స్, 36ని 3 టేబుల్లో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 3 2 జార్ 6 అంటే 3 2 జార్ 6 36 వచ్చింది. అంటే 3 2 జార్ 6 రావాలని ఏం చేసిందంటే అనుమతి తీసుకోవాలన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీన్ని అంటే ఇక్కడ మేము ఎట్లా గుర్తుపెట్టుకున్నామంటే ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది. 36 కదా ఫ్రెండ్స్, అంటే ఈ 36 రావాలంటే 3ని 2ని ఇట్లా 3 2 జార్ 6 రావాలని ఈ 3ని 2ని అనుమతి తీసుకోవాలన్నట్టు గుర్తుపెట్టుకున్నాం అట్లా ఫ్రెండ్స్. అది నేను చెప్పే దాని యొక్క మీనింగ్ ఫ్రెండ్స్. 36 అంటే 3 2 జార్ 6 రావాలంటే 3ని 2ని అనుమతి తీసుకుంటేనే 3 2 జార్ 6 అవుతుంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇంకేదైనా తెలిస్తే దాన్ని ఫాలో అప్ చేయండి. దీన్ని మాత్రం మర్చిపోకుండా చదవండి ఫ్రెండ్స్. తర్వాత 37, 38 ఫ్రెండ్స్. ఫస్ట్ 38 చూద్దాం ఫ్రెండ్స్. 38 అనేది ఫ్రెండ్స్ లాస్ట్ సెక్షన్ కాబట్టి లాస్ట్ ఎప్పుడు కండిషన్సే ఉంటాయని గుర్తుపెట్టుకో. అంటే నియమ నిబంధనలు అనే పదం వస్తే అది 37 లాస్ట్. దానికంటే ముందు 37 ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకు చూడండి 17 ఒకటి వచ్చింది, 27 ఒకటి వచ్చింది ఫ్రెండ్స్, 37 ఒకటి వచ్చింది, అంటే 3 వచ్చి అంత. దానికంటే ముందు 7 కూడా ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. అంటే 7 ఒకటి, 17 ఒకటి, 27 ఒకటి, 37 అన్నీ 7 స్టార్టింగ్ 7 అంటేనేమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన నిధులు కేటాయించేటప్పుడు ఏడుస్తూ ఉన్నాయి 2 రాష్ట్ర ప్రభుత్వాలు. 17 అంటేనేమో స్టూడెంట్స్కి సంబంధించింది, ఏ ఒక్క పిల్లవాడిని ఒక్కసారి కూడా ఏడిపించవద్దు. 27 అంటేనేమో టీచర్స్కి సంబంధించింది, టీచర్స్కి 2 పనులు అప్పచెబుతూ వాళ్ళు ఏడుస్తారని. 37 కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఫ్రెండ్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏడుస్తాయనో బాధపడతాయనో ఇట్లా ప్రతి 7 అనేది ఏడుపుకి సంబంధించింది గుర్తుపెట్టుకోండి. 38 అనేది లాస్ట్ కాబట్టి నియమ నిబంధనలు అనే పదం వస్తే మాత్రం 38. చూడండి ఫ్రెండ్స్, వీటన్నింటిని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సెక్షన్లు అన్నింటినీ మీరు చిన్న పేపర్ మీద అలా జస్ట్ 2 కలర్స్తో రెడ్ ఇంక్ బ్లూ ఇంక్ కానీ వేరే మీకు ఇష్టమైన కలర్స్తో రాసుకొని ఒక వాల్కి కానీ టేబుల్కి కానీ ఎక్కడైనా ఒక దేనికైనా బీరువాకి కానీ అంటించి రోజుకొక్కసారి అలా చూస్తే ఫ్రెండ్స్ 38 సెక్షన్లు అనేవి చాలా ఈజీగా మీ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. కాబట్టి రాసేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు రాస్తూ ఉంటే ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా అప్పటికప్పుడు మీకు ఏమైనా లాజిక్స్ ఏమైనా గుర్తొస్తే నా విధానం కంటే కూడా ఇంకేమైనా బెటర్ అనిపిస్తే ఫ్రెండ్స్ మీరు అలా నోట్ చేసుకోండి. బిట్టు మాత్రం పోనిచ్చేటటువంటి అవకాశం మీరు ఇవ్వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళైనా అక్కడ ఏపీ వాళ్ళైనా కొంచెంలో మిస్ అయినటువంటి మిత్రులే ఉన్నారు కాబట్టి కసిగా చదువుతున్నారు కాబట్టి మీకు ఎక్కడ బిట్టు పోకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే ప్రతిదాన్ని కూడా మీకు సెక్షన్ల మీద బిట్లు పోతాయేమో అనేటటువంటి ఉద్దేశంతో చాలా క్లియర్గా మీకు ఇక్కడ నోట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కొంచెం మీరు చాలా నీట్గా జాగ్రత్తగా కొంచెం ఫాలో అప్ చేస్తూ కొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఈ సెక్షన్లకు సంబంధించి అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005. దీన్ని కూడా మనం ఫాస్ట్గా ర్యాపిడ్గా కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ NCF 2005 అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005కి సంబంధించి ఎక్కువసార్లు అడిగినటువంటి బిట్స్ ఏంటంటే గతంలో దీనికి సంబంధించిన అధ్యక్షుడు ఎవరు అది ఒకటి అడిగాడు ఫ్రెండ్స్. ప్రొఫెసర్ యశ్పాల్ అని తెలుసు. దాని గురించి నేను ఎక్కువ చెప్పను కాబట్టి జస్ట్ బ్రీఫ్గా అలా చెప్పి మేజర్గా కన్ఫ్యూజ్గా ఉన్నవి ఎగ్జామ్లో వస్తున్న వాటిని ట్రిక్స్తో మనం ఫాలో అవుదాం ఫ్రెండ్స్. మరి ప్రొఫెసర్ యశ్పాల్ అని తెలుసు. ప్రొఫెసర్ యశ్పాల్ ఏ యూనివర్సిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడంటే UGC యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అని తెలుసు. తర్వాత 1975 తెలుసు, 88 తెలుసు, 2000లో వచ్చినటువంటి NCF ఈ మూడింటిని కలిపి 1993
భారరహిత విధానం అనేటటువంటి పిల్లలకి భారాన్ని కలిగించకూడదు. బ్యాగులు పుస్తకాలు ఎక్కువ బరువు అవుతున్నాయి, వాళ్ళని చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంచాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి NCF 2005 అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద గతంలో అడిగిన ఇంకొక బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ దీని మీద 21 గ్రూపులు 21 గ్రూపులు దీని మీద మరి చర్చించడం జరిగింది. 21 గ్రూపులను గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించి 1 టైం అడిగాడు ఫ్రెండ్స్, 1 టైం కానీ 2 టైమ్స్గా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి ఒక బుక్ ఉంది, గ్రంథం ఉంది, సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. అది మనందరికీ తెలుసు. ఆ గ్రంథంలో స్టార్టింగ్ యొక్క కొటేషన్ ఏంటంటే, సృజనాత్మకత శక్తి సహజమైనటువంటి ఆనందం బాల్యానికి కీలకం అనేటటువంటి దాంతో స్టార్ట్ అవుతుందని మనందరికీ తెలుసు. మరి దేంతో ముగుస్తుంది అంటే, విద్య అనేది చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుంది అనేటటువంటి వాక్యంతో ఎండ్ అవుతుంది. స్టార్టింగ్ వాక్యం ఏమో ఇది, ఎండింగ్ వాక్యం ఏమో ఇది. ఇవన్నీ అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్ వాటిని జనరల్గా వాటికి ఏమీ ట్రిక్స్ లాజిక్లు పెట్టుకుంటూ టైం వేస్ట్ చేయకూడదు. ఏది కన్ఫ్యూజ్గా ఉన్నామో, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నామో ఇట్లాంటి వాటికి లాజిక్ పెట్టాలి, కానీ ప్రతిదానికి మనం పెట్టుకుంటూ పోకూడదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. ఇక ఇంతవరకు ఓకే, దాని జోలికి నేనేం వెళ్ళను, ఇంతవరకు మీకు నోటెడ్ కాబట్టి వదిలేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి, ఈ NCF 2005 యొక్క మార్గదర్శక సూత్రాలు ఒక 4 ఉన్నాయి ఫ్రెండ్స్. 4 చాలా ఇంపార్టెంట్. ఈ 4 అకాడమీ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మరి వాటిని నేను మెటీరియల్ రూపంలో మీకు అందజేస్తున్నా. మరి మీకు ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ మెటీరియల్ అనేది మా గురువు గారికి సంబంధించి మరి మీకు గతంలో ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టమైనటువంటి సైకాలజీ గురువు గారు అయినటువంటి జంగం సార్ యొక్క మెటీరియల్ ఫ్రెండ్స్. ఇది సార్ వల్ల నేను ఈరోజు మరి జాబ్ కొట్టి మీకు ఈరోజు వీడియోల రూపంలో మీకు వీడియోలో అందిస్తున్నానంటే, నాకు సైకాలజీలో ఆ రోజు అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్లో నాకు సార్ అద్భుతంగా ఆఫ్లైన్లో నాకు క్లాసులు చెప్పారు. సార్ని నేను ఎప్పుడు మర్చిపోను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరి వల్ల మనం కనుక బెనిఫిట్ పొందామంటే వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోలేను. సార్కి సంబంధించి మరి నేను సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో. కాబట్టి సార్కి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మరి ఈ వీడియోని కంటిన్యూషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 4 మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? వీటిని జనరల్గా గుర్తుంటే అయినప్పటికీ కూడా నేను మరి ఎలా గుర్తుపెట్టుకున్న కోడ్ రూపంలో ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్. రియల్ అనేటటువంటి చిన్న హాస్యంగా కోడ్ రాశాను. రియల్ అంటే ఏంటి? NCF 2005 అనేది నిజంగా రియలా కాదంటే రియల్. R అంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేను రాసే చూడండి రోట్ మెథడ్. R అంటే రోట్ మెథడ్ అంటే బట్టి విధానం, కంఠస్థం చేసే విధానం ఉండకూడదు. తర్వాత ఈ అన్నీ మీకు కొన్ని నేను ఒక దానికి రాయలేదు ఫ్రెండ్స్, దాన్ని మీరు సెట్ చేసుకోండి. తర్వాత A అంటేనేమో అప్లికేషన్ విధానం అంటేనేమో అనుసంధానం చేయటం. L అంటేనేమో లిబరేషన్గా ఉండాలి అని. ఇట్లా పరిమితి కుదించకుండా అనేటటువంటి ఒకదాన్ని మీరు లింక్ చేసుకొని దాని టైం లేక మీకు అక్కడ రాయలేకపోయా ఫ్రెండ్స్. ఇట్లా రియల్ అనేటటువంటి దాంతో ఈ 4 మార్గదర్శక సూత్రాన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మేమైతే ఆ రోజులు అలా గుర్తుపెట్టుకున్నాం. మీకు ఏదైనా అవసరం ఉంటుందేమోనని దాన్ని ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్ రియల్ అంటే రియల్గా 4 ఉన్నాయి, 4 సూత్రాలు ఉన్నాయి, 4 స్టెప్స్ ఉన్నాయి. కాబట్టి మీరు దాన్ని అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. తర్వాత దీనికి సంబంధించి NCF 2005కి సంబంధించి మొత్తం 5 సోపానాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 5 స్టెప్స్ ఉన్నాయన్నమాట. 2005లోనే ఉంది ఫ్రెండ్స్. 5 ఉంది కాబట్టి 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి మీరు? 5 క్లాసులుగా గుర్తుపెట్టుకుని 5 తరగతులుగా గుర్తుపెట్టుకునే లాజిక్గా. ఎట్లా అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి దీన్ని ఫస్ట్ క్లాస్ అనుకోండి. ఫస్ట్ క్లాస్ పిల్లలకి జనరల్గా మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఆడుతూ పాడుతూ ఉంటారు. వాళ్ళకి మంచిగా మనం ఏం చేస్తామంటే మన దగ్గర టీవీ కానివ్వండి, LED కానివ్వండి ఏదైనా ఉంటే మంచి దృశ్యాన్ని చూపిస్తాం అనమాట. దృశ్యాన్ని అంటే దృక్పథం అంటే విద్యా దృక్పథాలలాగా ఫస్ట్ దృక్పథం. కాబట్టి నేను ఎలా చదువుకున్నానంటే ఫ్రెండ్స్, పిల్లలకి ఫస్ట్ క్లాస్ పిల్లలకి మంచి దృశ్యాలని టీవీని చూపిస్తాం కాబట్టి దృక్పథం అనుకున్నాను నేను. దీనికి సంబంధించిన కోడ్ ఇక్కడ రాసే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎలాంటిదంటే QLCD టీవీ ద్వారా. ఇప్పుడు జనరల్గా చూడండి QLCD టీవీ ఉందిగా ఫ్రెండ్స్, LED టీవీ లాగా. ఈ QLCD అనేటటువంటి కోడ్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ దృక్పథంలో ఉన్నటువంటి మేజర్గా ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి వెంటనే గుర్తొస్తాయి, బట్టిగా కాకుండా అనమాట. అది ఎట్లా అంటే ఇక్కడ చూడండి ప్రతిదీ QLCDలో L అంటేనేమో ఇక్కడ చెప్పేస్తాను. L అంటేనేమో మీరు లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ రాజ్యాంగం అనే దాన్ని ఇక్కడ కాన్స్టిట్యున్సీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ క్వాలిటీ అనే పదం గుణాత్మక విద్య వచ్చింది కాబట్టి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అని గుర్తుపెట్టుకోండి.
ప్రజాస్వామ్యం అన్నాడు కాబట్టి డెమోక్రసీ, అంతే ఫ్రెండ్స్. ఏముంది, QLCD అన్నీ వచ్చినాయి కదా, అట్లా అనమాట. అంటే రేపు దృక్పథానికి సంబంధించి NCF 2005లో ఫస్ట్ సోపానం దృక్పథానికి సంబంధించి సరి అయినది, సరికానిది లేదా మ్యాచింగ్ చేయమన్నప్పుడు వెంటనే దృక్పథం ఫస్ట్ క్లాస్ పిల్లలకి దృశ్యం అనుకోండి, QLCD టీవీ గుర్తుపెట్టుకోండి, ఫటాఫట్ గుర్తు వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండవది వచ్చేసి ఫ్రెండ్స్ రెండవ తరగతి. ఇది రెండవ తరగతి అనుకోండి ఫ్రెండ్స్. మొత్తం 5 తరగతులు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఏమీ తెలియదు కాబట్టి QLCD టీవీలో మనం దృశ్యాన్ని చూపిస్తాం. రెండవ తరగతి పిల్లల్ని, సెకండ్ క్లాస్ పిల్లలకి ఏం చేస్తామంటే వాళ్ళు కొంచెం జ్ఞానాన్ని అందజేస్తామన్నట్టు గుర్తుపెట్టుకుని అభ్యసనము జ్ఞానాన్ని అందజేస్తాం. ఇక థర్డ్ క్లాస్ అనగానే ఫ్రెండ్స్ 3వ తరగతి అనగానే విద్యా ప్రణాళిక అనమాట. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అక్కడ మీకు చెప్తా, ఈజీ గుర్తుంటుంది. మరి ఇది రెండవ తరగతి సెకండ్ క్లాస్ పిల్లలకి అభ్యసనము జ్ఞానం అందించాలంటే ఏం చేయాలంటే చాలా కేర్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కేర్గా ఉండాలి. ఫస్ట్ క్లాస్ పిల్లలు ఓకే, టీవీ చూపిస్తాం, కొంచెం బొమ్మలు అవి చూపిస్తుంటాం, కథలు మంచిగా హ్యాపీ దృక్పథం QLCD ఓకే. సెకండ్ క్లాస్ పిల్లల్ని ఎప్పుడైనా సరే కేర్గా మనం ఏం చేయాలంటే అభ్యసనాన్ని జ్ఞానాన్ని అందజేయాలని గుర్తుపెట్టుకోండి. బట్టిగా బండగా కాకుండా కేర్ అంటేనేమో ప్రతిదీ అక్కడ రాశాను. C అంటేనేమో క్రియేటివిటీ అని గుర్తుపెట్టుకోండి, సృజనాత్మకత. తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్పెరిమెంటు, ప్రయోగం అంటేనేమో కేర్లో E అనే పదం వచ్చింది. అన్నీ అందులోనే వస్తాయి, మీరు చూసుకోండి ఫ్రెండ్స్ కేర్గా. అంటే ఇక్కడ ప్రయోగం అనగానే మీకు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రయోగం అనగానే ఇక్కడ ఇంకా చూడండి, ఇక్కడ కృత్యాలు కూడా ఒక ప్రయోగం కిందకే వస్తాయి కాబట్టి దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. కేర్లో R అంటేనేమో రిలేషన్ అని గుర్తుపెట్టి, రిలేషన్ అంటే అంతర్ సంబంధాలు. రేపు ఒకవేళ సరి అయినది సరికానిది అన్నప్పుడు ఎట్లాంటివి ఇచ్చి కన్ఫ్యూజ్గా కష్టంగా క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు అనుకోండి, జనరల్గా మనం ఏం చేస్తామంటే ఏదో అలా చదువుతాం ఫ్రెండ్స్, కానీ కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశాలు ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త చదవండి. మా గురువుగారు అప్పుడు జంగం సార్ అయితే ఇట్లాంటి వాటికి చాలా అద్భుతంగా సార్ అందించినటువంటి కోడ్స్నే మీకు ఈ రూపంలో అందజేస్తున్నా ఫ్రెండ్స్. ఎవరన్నా అనుకోవచ్చేమో సార్ చెప్పినటువంటి కోడ్సే కానీ, ఎస్ ఎవరు చెప్పినా కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ మనకు బిట్టు రావాలంతే. నాకు ఆ రోజు మాకు సైకాలజీ నాకు చాలా అద్భుతంగా చాలా పర్ఫెక్ట్గా నేను నేర్చుకున్న సార్ దగ్గర నేర్చుకున్నా కాబట్టి అంత గర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నానంటే, ఇవన్నీ మీకు ఈరోజు అందజేస్తున్నానంటే సార్ యొక్క పుణ్యమే. నేను సార్ని ఎప్పటికీ మర్చిపోను ఫ్రెండ్స్. ఇక్కడ ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఇంకా థర్డ్ క్లాస్ అనగానే మీకు విద్యా ప్రణాళికను గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా థర్డ్ క్లాస్ అనగానే 3వ తరగతి చూడండి, విద్యా ప్రణాళిక అంటే ప్లానే కదా ఫ్రెండ్స్, ప్లానే కదా. మనం ఎప్పుడైనా సరే డిఎస్సికి కానివ్వండి, టెట్కి కానివ్వండి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక ప్లాన్తో మనం ప్రిపేర్ అయితే మనం చూడండి, మనం చాలా అంటే ఇక్కడ మనకు చాలా పర్ఫెక్ట్గా ఉంటామని గుర్తుపెట్టాను. అంటే 3 అంటేనేమో మనకి చాలా ఉత్సాహంగా మనం ప్రిపేర్ అవుతాం అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్లాన్ అంటే ఒక ప్లాన్ ఉంటే మాత్రం మనకి మంచి మూడ్లో చదువుతాం అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా 3వ తరగతిలో ఏం చేస్తామంటే, లేదా ఇంకో విధంగా కూడా చూడొచ్చు, థర్డ్ క్లాస్ పిల్లలకి మనం ఏం చేస్తామంటే మంచి 2వ తరగతి పిల్లలకి జ్ఞానాన్ని అభ్యసనాన్ని అందజేసాము, 3వ తరగతి పిల్లలకి మంచి ప్లాన్తో నేర్పిస్తాము. అదే విద్యా ప్రణాళిక అని గుర్తుపెట్టుకోండి. 3వ తరగతిలో ఒక ప్లాన్ ప్రకారంగా చదువుతాం, కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి అట్లా. ఇక దీనికి సంబంధించి ఏముంటుంది ఫ్రెండ్స్, 3వ అధ్యాయం మన మూడవ సోపానంలో ఏముంటుంది అంటే LSRW అని మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇవి 4 ఉంటాయి అనమాట. అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అంటే భాష ఒకటి, గణితం ఒకటి, పరిసరాల విజ్ఞానం ఒకటి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు జనరల్గా చదువుకుంటారు కాబట్టి దీని మీద నేను పెద్దగా ఫోకస్ పెట్టను, మీరు చదువుకోండి. LSRW అంటేనేమో గణితం ఉంటుంది, ఈ సైన్స్ ఉంటుంది, సాంఘిక శాస్త్రం, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి చూసుకోండి, పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ 4వ తరగతి 4th చాప్టర్ 4వ సోపానం. ఎగ్జామ్లో ఫ్రెండ్స్ ఈ 5 ఆర్డర్లోనే అనొచ్చు, ఆర్డర్లో పెట్టమనొచ్చు, అసెండింగ్ ఆర్డర్ అనొచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అనొచ్చు, 3వది ఏంటి 4వది ఏంటి గతంలో అడిగాడు ఫ్రెండ్స్. అందుకని మీకు క్లాసుల వారిగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాసే అనేది గుర్తుపెట్టుకుంటున్నా అంటే ఫ్రెండ్స్. మనం మరి SGT వాళ్ళు ముఖ్యంగా ప్రిపేర్ అయ్యేది 5th క్లాస్ వరకే కాబట్టి ఆ 5th క్లాస్ వరకు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్ అయిపోయింది, థర్డ్ క్లాస్ అయిపోయింది, ఇప్పుడు 4th క్లాస్ ఫ్రెండ్స్. 4వ తరగతి అనగానే అందులోనే ఉంది చూడండి, 4వ తరగతి వాతావరణం గుర్తుపెట్టుకోండి. 4వ తరగతి 4th క్లాస్ యొక్క వాతావరణం, తరగతి గది అందులోనే ఉంది కదా ఫ్రెండ్స్. 4వ తరగతి యొక్క వాతావరణం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, నేను ఇక్కడ రాశాను. మేము హాస్యంగా ఆ రోజుల్లో చదువుకున్నాం. 4th క్లాస్లో శాంతి అనేటటువంటి ఒక అమ్మాయి ఉందని గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్.
4th క్లాస్లో శాంతి అనే అమ్మాయి 4thలోనే ఉంది ఫ్రెండ్స్. ఈ శాంతి అనే అమ్మాయి 4th క్లాస్లో ఉన్న శాంతి అనేటటువంటి అమ్మాయికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ రాసే చూడండి, శాంతి విద్యను బోధించాలనేది 4th క్లాస్లో వస్తుంది. తను ఎప్పుడు చిత్రలేఖనం గీస్తుంది, తోలు బొమ్మలతో మంచిగా ఇది ప్రయోగాలు చేస్తుంది, బంకమట్టి ఇట్లాంటి వాటితో ప్రయోగాలు చేయటం, సంగీతం, నృత్యం ఇట్లాంటివి చేస్తుందని గుర్తుపెట్టుకుని. అంటే రేపు ఎగ్జామ్లో సంగీతం, చిత్రలేఖనం, తోలు బొమ్మలు ఇట్లాంటివి అడిగి మరి ఏ అధ్యాయం అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, ఏ సోపానం అన్నాడు అనుకోండి, ఫస్ట్ క్లాస్, సెకండా, థర్డా, ఫోర్త్ అంటే 4th క్లాస్లో శాంతి అని గుర్తుపెట్టుకోండి. 4th క్లాస్లో శాంతి అనే అమ్మాయి ఉందంటేనేమో శాంతి విద్య అని గుర్తుపెట్టుకోండి. శాంతి అనేటటువంటి అమ్మాయి ఇవన్నీ చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మేము అట్లే గుర్తుపెట్టుకున్నాం. మరి ఎగ్జామ్లో మరి ఫటాఫట్ చాలా ప్రగతి కోచింగ్ సెంటర్లో డైలీ ఎగ్జామ్లో ఫటాఫట్ మేము పెట్టగలిగినామంటే ఇట్లాంటి లాజిక్లు చాలా యూజ్ చేసాం ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత 5వ తరగతి, 5th క్లాస్ అనగానే పెద్ద క్లాస్ కాబట్టి ఇక్కడ హెచ్ఎం, మేజర్గా హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి. 5th అంటేనేమో అదొక సంస్థ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే హెచ్ఎంకి సంబంధించి ఎట్లాంటి బిట్ అడిగిన ప్రధానోపాధ్యాయుడు ఆ సంస్థకి గుండె లాంటి వ్యక్తి, ఇట్లాంటి పదాలు ప్రధానోపాధ్యాయుడు హెచ్ఎం అనే పదంతో ఎగ్జామ్లో బిట్ ఇస్తే అది ఖచ్చితంగా 5th క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. 5th క్లాస్ అనేది హెచ్ఎంకి లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. 4th క్లాస్ అంటేనేమో తరగతి వాతావరణం, 4వ తరగతి వాతావరణం. శాంతి అని అమ్మాయి ఉంటుంది, చిత్రలేఖనం అవన్నీ తోలుబొమ్మలతో పనులు చేస్తుంది. 3వ తరగతిలో పిల్లలకి ఏం చేయాలంటే విద్యా ప్రణాళికను ఏర్పాటు చేయాలి, మంచి మూడ్ని కలిగించాలి వాళ్ళల్లో. 3వ తరగతి విద్యా ప్రణాళిక. 2వ తరగతి జ్ఞానాన్ని, అభ్యసనాన్ని కలిగించాలి. 1st క్లాస్ వాళ్ళకి టీవీని చూపించాలి, QLCD టీవీలో. హెచ్ఎంకి సంబంధించి ఏ బిట్ అడిగినా సరే 5th క్లాస్ ఫ్రెండ్స్. ఇట్లా ఓవరాల్గా లాజికల్గా చదువుకోవాలి. కానీ ఫ్రెండ్స్ మనం బండగా ఇవన్నీ లైన్ టు లైన్లు కొట్టుకుంటూ కన్ఫ్యూజ్ చదువుతూ ఉంటే ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా ఒక్క సైకాలజీ దీంతో పోదు కదా ఫ్రెండ్స్. మరి ఎన్నో పుస్తకాలు చదవాలి, ఎన్నెన్నో బిట్లు చదవాలి, ఎన్నో ఎగ్జామ్స్ రాయాలి. అలాంటి టైంలో ఇవన్నీ గుర్తుంటాయి అంటే గుర్తుండవు. ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఏమో మీకు ఎగ్జామ్ ఇవే మీ లైఫ్ను మార్చేటటువంటి బిట్స్ కావచ్చేమో. అందుకోసమే నా ప్రయత్నం అనమాట, నా తపన ఇదంతా కూడా. ఇట్లా మీరు చదవటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇది 5th క్లాస్. ఓకే, తర్వాత ఇంకేముందంటే 5th క్లాస్ అనగానే హెచ్ఎం కదా ఫ్రెండ్స్. హెచ్ఎం అనగానే ఖచ్చితంగా ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలి. హెచ్ఎం అంటే ఒక పెద్ద సంస్థ, నోడల్ ఏజెన్సీ ఉండాలి, వృత్తి విద్య ఉండాలి. ఇట్లాంటివన్నీ కూడా అంటే ట్రైనింగ్ కల్పించడం కానివ్వండి, నోడల్ ఏజెన్సీ అనేది ఉండాలి అనేది కానివ్వండి, వృత్తి విద్యలు కానివ్వండి, ఇట్లాంటి పెద్ద కనుక పదాలు వస్తే అది హెచ్ఎంకి సంబంధించి, సంస్థకు సంబంధించి. కాబట్టి 5 అనగానే మీరు సంస్థాగత ప్రణాళికను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 4 అంటే 4వ తరగతి వాతావరణం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 3 అంటే ఫ్రెండ్స్ మంచి మూడ్ని కలిగించాలి పిల్లలు అంటేనేమో విద్యా ప్రణాళికను తయారు చేయాలని గుర్తుపెట్టుకోండి. 2 అంటేనేమో ఫ్రెండ్స్ అభ్యసనాన్ని, జ్ఞానాన్ని కలిగించాలి. 1st క్లాస్ పిల్లలకి దృక్పథం, దృశ్యం, QLCD లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా అంతే. 3వ తరగతి అంటే విద్యా ప్రణాళిక అనేది చాలా కేర్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. కనీసం మరి NCF 2005లో ఉన్నటువంటి సూత్రాలు అనేవి 4 ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 4 ఏంటంటే రియల్ అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా కొన్ని కనుక అట్లా లాజిక్లు యూజ్ చేసుకుంటూ ప్రిపేర్ అయితే NCF ఎంత టైం పట్టాలి ఫ్రెండ్స్, RT ఎంత టైం పట్టాలి, ఇంకా బాలల హక్కులు చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు NCF 2005 అయిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఏమీ లేదు. బాలల హక్కులు, ఇక బాలల హక్కుల గురించి కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా ఈ బాలల హక్కులు, ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం అంటే November 20 మనందరికీ తెలుసు. దీన్ని కూడా మనం మర్చిపోయాము అనుకోండి. బాలలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు చూడండి, చిన్న పిల్లలు ఎప్పుడు మనం నవ్వించాలే కానీ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. మరి చివరిలో బాలల హక్కులు November 20 అని ఉంది కదా ఫ్రెండ్స్. బాలలు అంటే 2వ తరగతి పిల్లలు అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. స్టార్టింగ్లో పిల్లలు ఏం చేస్తారు, జీరోలు పెడుతూ ఉంటారు. కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇది కూడా కన్ఫ్యూజ్ అయితే నేను అనేది బాలల హక్కుల దినోత్సవం November 20 నవ్వుతూ ఉంటారు. November 22 అని గుర్తుపెట్టుకోండి. జీరోలు పెడతారు కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రతిదానికి కన్ఫ్యూజ్ అయితే మాత్రం లాజిక్ని అప్లై చేయాల్సింది ఫ్రెండ్స్. మనం కన్ఫ్యూజ్ కాకుండా ఎగ్జామ్లో బిట్టు పెట్టాలి కాబట్టి ఫ్రెండ్స్. తర్వాత ఈ CRCకి సంబంధించి చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ చరిత్రకు సంబంధించి November 20 అది ఒకటి ఇంపార్టెంట్. 1979 ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గతంలో మీరు చూడండి, ఇక్కడ ఈ బాలల హక్కుల్లో ఉన్నటువంటి మొత్తం ప్రకరణలో మొత్తం ఎన్ని ఉంటాయి, 54. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి,
మానవ హక్కులు 30 ఫ్రెండ్స్, మానవ హక్కులు 30, బాలల హక్కులు 54. చాలా ఇంపార్టెంట్. మానవ హక్కులు అనేది తెలంగాణ టెట్ సిలబస్లో ఇప్పుడు లేదు, డిఎస్సిలో ఉంది. తెలంగాణ డిఎస్సిలో మానవ హక్కులు ఉన్నాయి ఫ్రెండ్స్. తెలంగాణ డిఎస్సిలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో మానవ హక్కులు ఉంది. తర్వాత ఎన్ఈపి 2020 ఉంది. తర్వాత ఆర్టీఐ 2005 ఫ్రెండ్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్ 2005 ఏపీ యొక్క డిఎస్సిలో ఉంది. ప్రస్తుతం నేను ఏం చేశాను ఫ్రెండ్స్, తెలంగాణ టెట్లో ఉన్నటువంటి సిలబస్ని, ఆంధ్ర డిఎస్సిలో ఉన్న సిలబస్, ఈ ఇద్దరికి కాంబినేషన్లో ఉన్న ఈ మూడింటిని ఇప్పుడు చెప్పా ఫ్రెండ్స్. అంటే ఆర్టీఐ 2009, తర్వాత ఎన్సిఎఫ్ 2005, ఈ బాలల హక్కులు అనేవి ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో సిలబస్లు క్లియర్గా ఉంది కాబట్టి చెప్పాను. సరే, మానవ హక్కులు 30 ఎలా గుర్తుపెట్టుకోవాలి? మానవాళ్ళు మా వస్తుంది కాబట్టి 30. తర్వాత ఇక్కడ మరి బాలల హక్కులు 54. బాలలు అంటే ఎవరు? 4th క్లాసు, తర్వాత 5th క్లాస్, అంతే ఫ్రెండ్స్. బాలలు అంటే జనరల్గా ప్రైమరీ సెక్షన్ మనం ఫాలో అవ్వాలి కాబట్టి 4th క్లాసు 5th క్లాసు అంటే 54. ఈ 54 ప్రకరణని ఏం చేశారంటే ఫ్రెండ్స్ 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ 4 రకాలకి నేను చిన్న కోడ్తో నేను చదువుకున్నా. ఈ బాలల హక్కులకు సంబంధించి సైన్స్ కంటెంట్లో కూడా ఉంది ఫ్రెండ్స్. 4 రకాలు ఏంటంటే అది అరబజ్జీ అని గుర్తుపెట్టుకుని. అరబజ్జీ. ఆ అంటేనేమో అభివృద్ధి చెందే హక్కు, రా అంటేనేమో రక్షణ హక్కు, బా అంటేనేమో భాగస్వామ్య హక్కు, జీ అంటేనేమో జీవించే హక్కు. అంటే బాలల హక్కులు 54ని మళ్ళీ 4 రకాలుగా వర్గీకరించారు. 4 రకాలు అనేవి అరబజ్జీ. పిల్లలు అరబజ్జీ తింటారు, ఫుల్ బజ్జీ తినరని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక హాస్యంగా ఒకట్లు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే, అంతకంటే ఏమీ లేదు. ఇందులో ఎక్కువగా అడిగితే ఎగ్జామ్లో బాలల హక్కులు మొత్తం ఎన్ని ప్రకారాలు అంటే ఫ్రెండ్స్, బాలలు అంటే 4th క్లాస్ 5th క్లాస్ కాబట్టి 54. ఒకవేళ మానవ హక్కులు ఉంది ఫ్రెండ్స్, అక్కడ మా అంటే 30 కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏంటి 54 ప్రకరణలు ఎన్ని రకాలుగా అంటేనేమో అరబజ్జీ అని గుర్తుపెట్టుకోండి. నవంబర్ 20 అనేది ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కాబట్టి నవంబర్ 20 అని గుర్తుపెట్టుకోండి, అంతే. ఎందుకంటే ఏం లేదు, ఎన్సిఎఫ్ 2005లో ఇంతే ఫ్రెండ్స్. బాలల హక్కుల గురించి కూడా నేను ఆల్రెడీ రాశాను. ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి ఏరియా ఏంటంటే ఫ్రెండ్స్, ఎన్సిఎఫ్ 2005లో అక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అధ్యాయాలు, 5 అధ్యాయాలు బాగా కన్ఫ్యూజ్ అవుతారని ఎగ్జామినర్ అక్కడ ఫోకస్ పెడతాడు. ఇక జనరల్గా పైన ఉన్నటువంటి 4 సూత్రాలు ఈజీనే, బట్టి పట్టకూడదు, కంఠస్థం చేయకూడదు, పిల్లల బరువు చేయకూడదు, అనుసంధానం చేయాలి, బయట ఈ జనరల్గా 4 పెట్టేస్తాం. కానీ ఆ 5 అధ్యాయాలు ఫస్ట్ది దృక్పథం QLCD అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రెండవ తరగతి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2nd క్లాస్ పిల్లలకి అభ్యసనాన్ని, జ్ఞానాన్ని అందించాలి, కేర్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. తర్వాత మూడవది ఏంటంటే ఫ్రెండ్స్, మూడవది విద్యా ప్రణాళిక అని గుర్తుపెట్టు, LSRW ఫ్రెండ్స్. అంటే విద్యా ప్రణాళిక అనేది మరి ఇక్కడ LSR మంచి మరి 3వ తరగతిలో విద్యా ప్రణాళికను కల్పించాలని గుర్తుపెట్టుకోండి. 4th క్లాస్ అంటే 4వ తరగతి గది వాతావరణం అని గుర్తుపెట్టుకోండి. అంటే 4వ తరగతిలో శాంతి అనేటటువంటి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చిత్రలేఖనం, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి హాస్యం. 5th క్లాస్ అంటే HM, 5th క్లాస్ పెద్ద క్లాస్ ఏమున్నాయి ఫ్రెండ్స్ ఇందులో, దీనికి బండగా మనం చదవాల్సిన పని లేదు కదా. ఈ సబ్జెక్ట్ అనే కాదు ఫ్రెండ్స్, ఏ సబ్జెక్ట్నైనా మనకు అనుకూలంగా, అది ఏ లాంగ్వేజ్లో ఉన్నా సరే మన లాంగ్వేజ్కి అనుకూలంగా, మనకు అనుకూలంగా కనుక మనం క్రియేట్ చేయగలిగితే ఎలాంటి బిట్ అయినా, ఎలాంటి మ్యాటర్ అయినా సరే చాలా ఈజీగా మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎన్సిఎఫ్ 2005 కానీ, బాలల హక్కులు కానీ, ఆర్టీఐ 2009కి సంబంధించి 37 సెక్షన్లు ఎంత ఫాస్ట్గా మనం చెప్పగలిగాను. మనం మర్చిపోయేటటువంటి ఛాన్స్ ఉండకూడదు. నా బాధ అంతా ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్కడ బిట్టు పోకూడదు. నేను ప్రతిదీ కూడా మీకు చెప్పట్లా ఫ్రెండ్స్. మనం ఎక్కడైతే మిస్ చేస్తామో, ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతుంటామో వాటిని మీకు అందించాలనేటటువంటి తపన నాలో ఉంది కాబట్టి అందుకని మీకు అట్లాంటి వాటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. మరి నా వీడియోని చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ లైక్ కోసం చూస్తూ ఉంటా. అదేవిధంగా కొత్తగా ఎవరైనా కనుక నా ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కంటిన్యూషన్గా వీడియోలో మీకోసం చేస్తాను. మీకు ఒక్క బిట్ అయినా నా వీడియో ద్వారా మీకు యూజ్ అవుతుందేమో అన్నటువంటి ఆశతో మీకు ఈ వీడియోలు చేస్తున్నా కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్కి, షేర్ చేయండి. ఈ వీడియోని చూస్తున్నారు కాబట్టి ఇప్పుడే ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. టైం వేస్ట్ కానివ్వకుండా వీడియోని వెంటనే రికార్డ్ చేస్తూ మీకు అప్లోడ్ చేసే వరకు నేను ఖాళీగా ఉండకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటా ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.